నమస్తే నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు మహాశైలకు వందనం. నేను మీ రమేష్ మిద్దే. ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు పెట్టుబడులు తక్కువైతాయి, ఎలా పెట్టుబడులు తక్కువైతాయి, ఏ పద్ధతులు పాటిస్తే పెట్టుబడులు తక్కువైతాయి, రసాయనాలకు అలవాటు పడ్డ ఈ నేలలను ప్రకృతి వ్యవసాయానికి ఎలా అలవాటు పరచాలి, అయితే ఈ విషయం మీద మనం ప్రస్తుతం సెలపాడు గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లాలో ఉన్నాము. ఇక్కడ రైతు సాధికారత సంస్థ వారు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రైతులను వారికి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ కెమికల్ వ్యవసాయం నుంచి దూరం చేస్తూ ఒక పరిపూర్ణమైన సహజ పద్ధతిలో కషాయాలు తయారు చేసుకోవడం కానీ, విత్తన శుద్ధిలు చేసుకోవడం కానీ, ఇలా ప్రతి దాంట్లో ప్రతి ఒక్క రైతుని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో. అయితే మనం ఇప్పుడు ఇవాళ ఈ నేలతల్లి కార్యక్రమం ద్వారా సంపూర్ణమైన ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయవచ్చు, ఎలా విజయం సాధించవచ్చు అనేది ఆ రైతు సాధికారత సంస్థ ప్రతినిధితో మాట్లాడి పూర్తి అవగాహన మీకు కల్పించే ప్రయత్నం చేస్తాను. పదండి. రైతు సాధికారత సంస్థ మాస్టర్ ట్రైనర్ ఉమాదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఏంటి ఇప్పుడు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమాలు, రైతు సాధికారత సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే ఫస్ట్ నుంచి మనకి రైతుకు వచ్చేటప్పటికి ఏంటంటేనండి, ఫస్ట్ ఏం వేసుకోవాలి, తర్వాత ఏం వేయాలి, ఏ పద్ధతులు ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా అమలవించుకుంటే దిగుబడి ఎక్కువ సాధించవచ్చు, ఖర్చు అన్నది ఏ విధంగా తగ్గించుకోవచ్చు అన్నది ప్రతి ఒక్క రైతులకి మేము తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మాకు సెలపాడు గ్రామంలోకి వచ్చేటప్పటికి 5 గ్రామాలు ఉన్నాయండి. 5 గ్రామాలు సంబంధించేటప్పటికి 5 గ్రామాలు 900 వరకు ప్రకృతి వ్యవసాయం చేసే ఫార్మర్స్ అంటే మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. అన్ని పద్ధతులు కాకపోయినా కొన్ని పద్ధతులు మాత్రం పాటించే రైతులు 5 గ్రామాల్లోనూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని పద్ధతులు పాటించడం కాదు, కంప్లీట్గా అన్ని పద్ధతులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాటించే విధానం అంటూ నేర్పిస్తున్నాము. ముందుగా PMDSA విత్తనాలు అని చెప్పేసి ఫస్ట్ గుండా మనం స్టార్ట్ చేస్తాము. మీకు కనిపించేవి ఇవి. ఈ PMDSలో వచ్చేటప్పటికండి ఇందులో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, తీగజాతి, దుంపధాన్యాలు, ఇట్లా మొత్తం 8 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇందులో నుంచి ఏదైనా 2-3 రకాల విత్తనాలు తీసుకొని అది వచ్చేటప్పటికి 12 రకాల నుంచి 18 రకాలు అంతకు మించి వేసుకుంటే సేంద్రీయ కర్బనం అన్నది వృద్ధి చెందుతుంది. దీన్ని ఏం చేస్తామంటే అంటే ఎవరికైతే గేదెలు ఉన్నాయో దాన్ని మళ్ళీ కలిగి దున్నకుంటా దాన్ని ఏదైతే వేరు వ్యవస్థ లోపలే ఉండిపోతుంది, పైన ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని కట్ చేసుకొని పశువులకు మేతగా వేసుకుంటారు. పశువులు మేతగా వేసుకోవడం వల్ల ఇక్కడ మళ్ళీ రైతుకు అదనంగా వచ్చే ఇన్కమ్ ఏంటంటే పాడిలో నుంచి పాలు ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది, వెన్న శాతం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు చేపడుతున్న ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ పెట్టారు, ఎంతమంది రైతుల దగ్గరికి తీసుకెళ్ళారు? ఇది 2015 నుంచి స్టార్ట్ అయ్యిందండి. సో ఇది వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి 2016-17లో స్టార్ట్ చేశారు. 900 మంది రైతులు ఈ 5 గ్రామాలకు సంబంధించి రైతులు ఉన్నారు. అన్ని పద్ధతులు కానీ కొన్ని రకాల పద్ధతులు పాటిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేటప్పటికి ఈ సీజన్లో ఇంకా ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉందండి. వ్యయం అంతగా లేకుండా సాధారణంగా ఉన్నా కూడా అంటే ఎటువంటి పద్ధతులు ఉన్నాయి మొత్తం ఇందులో? ఇక్కడికి వచ్చేటప్పటికండి అంటే కొంతమంది పెద్ద స్థాయిలో చేసే అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా చేసే రైతులు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు 1 ఎకరం చేసుకునే రైతుకు అనుకుంటే తనకు తానుగా తయారు చేసుకోవచ్చు. 20 ఎకరాలు అలా చేసుకునేటప్పుడు తనకు బడ్డెన్ అవుతుందని చెప్పేసి ఈ సెలపాడు గ్రామంలో ఒక NPM షాప్ అని చెప్పేసి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి షాప్ పెట్టడం జరిగింది. దాంట్లో ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పురుగులకు సంబంధించిన కషాయాలు, తెగులకు సంబంధించిన కషాయాలు, సో గ్రోత్ ప్రమోటర్స్, ఇట్లా ఆల్మోస్ట్ మనకి ఒక జిల్లా మొత్తం మీద ఎంతమంది ఫార్మర్స్ వచ్చినా ఇన్పుట్ తయారు చేసి అందజేసే వ్యక్తి సామర్థ్యం గల ఒక షాప్ అంటే ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అది కూడా పొలంలోనే ఒక ప్లేస్ అంటూ ఒక షెడ్ పెట్టించుకొని వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళే అక్కడ అమ్ముతున్నారు. RYSS ఏదైతే ప్రకృతి పాఠాలు చెప్తుందో రైతులకు షెడ్ అయితే ఇక్కడ ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఘనజీవామృతం మనకు కనబడుతుంది. తెలుసుకుందాం అసలు ఘనజీవామృతం ఎట్లా తయారు చేసుకుంటారు, దీనివల్ల పంట పొలాలకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎన్ని రోజులకు వాడాలి, ఎంత నిష్పత్తిలో వాడాలి. మనతో పాటు ఉన్నారు విల్సన్ గారు. నమస్కారం అండి విల్సన్ గారు. నమస్కారం అండి. అసలు ఏంటి ఈ ఘనజీవామృతము మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, అసలు ఘనజీవామృతం ఉపయోగాలు ఏంటి, ఎట్లా చేసుకోవాలి? ఇక్కడ ఘనజీవామృతం తయారు చేయడం జరుగుతుంది. రైతులకి దీని గురించి మేము వివరించడం జరుగుతుంది, మేము తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఒకవేళ చేత కాకపోతే ఇవ్వటం కూడా జరుగుతుందండి. ఈ ఘనజీవామృతం వల్ల ఉపయోగం ఏంటంటే ఘనజీవామృతాన్ని భూసారాన్ని బాగా వృద్ధి చేసడానికి ఇది ఘనజీవామృతం వాడతారండి. ఇది దగ్గర పుట్టమట్టి, బెల్లం, శనగపిండి, అదే పప్పుల పిండి, తర్వాత వీటితోటి మనం బెల్లంతో తయారు చేస్తామండి. ఇది
15 రోజులకు ఒకసారి మనం భూమిలో వేసుకోవటం వలన భూసారం బాగా వృద్ధి చెందుతుంది. అయితే మేము ఈ పోయిన సంవత్సరం వచ్చినటువంటి మరి తామరకి అలాగనే బొబ్బర వైరస్కి కూడా మేము అయితే బొబ్బర వైరస్ గురించి కూడా మేము దీంట్లో కొన్ని కలపడం జరిగిందండి. ఇది ప్రత్యేకంగా బొబ్బర వచ్చి సేలు పాడైపోయినటువంటి పొలాలకి మేము సపరేట్గా 500 కేజీలు ఘనజామృతం వేయించడం జరుగుతుందండి. వాటిలో మేము ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ అలాగనే పీజీపీఆర్ బ్యాక్టీరియా అవి కూడా కలపడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ వైరస్లు వచ్చినప్పుడు తామరలు కానీ ఈ మిగతా ఏమైనా వైరస్లు వచ్చినప్పుడు అంటే దీన్ని ఆ ఘనజీవామృతాన్ని ఆ సమయంలో ఎప్పుడు వాడుకోవాలి? మొట్టమొదటిగా అండి భూమిని సిద్ధం చేసుకునేటప్పుడు మనం ఇది దగ్గర ఒక 500 కేజీలు మేము వేపిస్తామండి. ఎందుకంటే వైరస్లు ఏదైనా సరే వైరస్ వచ్చినప్పుడు అది 3 సంవత్సరాలు ఉంటుందండి. మన పొలాలు వైరస్ 3 సంవత్సరాలు ఉంటుంది. కొమ్మకుళ్ళు కానీ అలాగనే మరి ఏరుకుళ్ళు కానీ బూజు తెగులు కానీ విల్టు కానీ ఇవన్నీ మనం భూమిలో ఉంటాయి కాబట్టి వాటిని మొట్టమొదటిగా చంపుకోవాలండి మనం. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, రైతులు ఏం చేస్తున్నారంటే వచ్చిన తర్వాత మొక్కకు పిచికారి చేసుకుంటున్నారు. ముందే భూమిలో ఉన్నటువంటి వైరస్ని చంపుకోవాలండి. ఈ విధంగా మేము ఘనజామృతాన్ని ఇస్తున్నాము. ఘనజామృతంలో కూడా కొన్ని కలపడం జరుగుతుందండి. తద్వారా మేము ఏం చేస్తున్నామంటే భూమిలో ఉన్నటువంటి వాటిని వైరస్లని చంపేస్తున్నాము. తద్వారా తర్వాత మళ్ళీ మొక్కకు కూడా మేము 20 రోజులు మొక్క నాటిన 20 రోజులకు కూడా ఈ విధంగా చాలా మేము కొత్త వినూత్నమైన ప్రయోగాలు చేసుకుంటూ రైతుకి ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి మన ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి ఈ సెలపాడు గ్రామంలో మేము చేసి చూపిస్తున్నామండి. ఇది మరి రైతులందరూ వచ్చి మమ్మల్ని అడగటం జరుగుతుంది. ప్రతిరోజు చర్చ మేము ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ తయారు చేస్తున్నాము. రైతులు కూడా మాలాగా చూసుకొని వాళ్ళు కూడా తయారు చేయడానికి మేము ప్రతిరోజు చర్చలు జరుపుతున్నామండి. ప్రతిదీ ఘనజామృతం ఎలా తయారు చేసుకోవాలి, జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, పంచగవ్యం ఎలా తయారు చేసుకోవాలి, చేప బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, ల్యాబు ఎలా తయారు చేసుకోవాలి, ఇలా ప్రతి రకాలైనటువంటి విషయాలు మేము నేర్పిస్తున్నామండి, రైతులకు నేర్పిస్తున్నామండి. బయట రైతులకు అపోహ ఏంటంటే 1 ఎకరంలో 1000 రూపాయల యూరియా చల్లితే సరిపోతుంది, దీనికి ఇంత ఎరువు చల్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందిగా, మాకు ఎంత దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే అట్లా అనుకుంటున్న సందర్భంలో మార్పు ఏమైనా వస్తుందా మారుతున్న కొద్దీ? యూరియా డిఏపి చల్లటం వలన పంటలు వస్తున్నాయి కారణం కాదంటలేదు. తద్వారా పురుగు వస్తుంది. మళ్ళీ ఆ పురుగుకి మళ్ళీ కూడా వాళ్ళే మళ్ళీ అక్కడికే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ విధంగా విష వలయంలో చిక్కుని రైతు విలవిల్లాడిపోతున్నారు. అదేవిధంగా మనము ఇది వేయటం వలన ఈ ఘనజామృతం, జీవామృతం, పంచగవ్యం వేయటం వల్ల భూసారం విస్తారంగా పెరిగిపోతుందండి. భూమిలో మరి మేము ఆల్రెడీ పిఎండిఎస్ వేయమని చెబుతున్నాము. పిఎండిఎస్ వేయటం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరిగిపోయి సూక్ష్మజీవులకి ఆహారంగా మారి భూసారాన్ని ఇబ్బడిబిబ్బరంగా అది పెరగటం జరుగుతుంది. ఇవి ఘనజామృతం వేసుకోవటం వలన భూమి సారవంతం అయ్యి మనకి మంచిగా మరి పంట ఎదుగుదల తర్వాత ఈళ్ళు కానీ రావటం జరుగుతుందండి.